మనము దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధమవుతాము. యేసు ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అనే దానికి సంబంధించి ఒక చిన్న మాట చెప్తాను. ఇక ఈ లోకయాత్ర ముగించుకొని ప్రభువు వెళ్ళబోతూ ఉన్నాడు. తన శిష్యులందరికీ కూడా చెప్పాడు, నేను వెళ్ళటానికి సిద్ధమయ్యాను, ఒలీవల కొండ మీద నుంచి నేను వెళ్ళిపోతాను పరలోకానికి అని చెప్పేసి చెప్తే, యేసు ప్రభు శిష్యులతో పాటుగా ఇంకా అనేక మంది యేసు ప్రభువుని తెలుసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది సందర్భాన్ని చూడటానికి వచ్చారు. ఎంతమంది వచ్చారు అంటే దాదాపుగా 500 మంది ఆ ఒలీవల కొండ దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు ఆరోహణమై పరలోకానికి వెళుతున్నాడు, ఆ దృశ్యాన్ని చూడటానికి 500 మంది వచ్చారు. అంటే ఒక వ్యక్తి భూమి మీద నుండి పరలోకానికి మనిషిగానే ఆరోహణమై వెళ్ళటం అనేటువంటి ఆ ఘట్టం అనేటువంటిది ప్రపంచ చరిత్రలో భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఇంకెప్పటి వరకు కూడా అట్లా భూమి మీద ఒక మనిషి వెళ్ళటం అనేది జరగలేదు. యేసు ప్రభు మాత్రమే. ఆయన పుట్టుక అద్భుతంగా ఉంది. కన్యకు జన్మించాడు. ఆయన కన్యకు జన్మించటం అనేటువంటిది ఎక్కడ జరగలేదు, జరగదు కూడా. కానీ ఆయన జన్మించాడు. అట్లాగనే ఆయన మరణంలో ఒక గొప్ప అద్భుతం ఉంది. అలాంటి మరణం అనేటువంటిది ఎవరికి రాలేదు. అట్లాగనే ఆయన మరణించి తిరిగి లేచాడు. లేచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరణాన్ని జయించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏమని ఉంటుంది అంటే, బలవంతుడైన దేవుడు అని రాసి ఉంటుంది. బలవంతుడైన దేవుడు ఈయన ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పని ఏంటి అంటే, ఎందుకు చెప్పుకున్నాడు అంటే, మనుషులలో ఎవరో కూడా మరణాన్ని జయించినటువంటి వారు ఎవరూ లేరు. ఆ మరణాన్ని జయించటానికి మనుషుల కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మరణించి తిరిగి లేచినటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఆయన ఆరోహణమై వెళ్ళటం, దేవుడు భూమి మీద నుండి ఆరోహణమై 500 మంది చూస్తూ ఉండగా అట్లా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు జనాలందరూ కూడా ఆకాశం వైపు చూశారు. ఆ దృశ్యము చూడటానికి ఆశ్చర్యంగా, భయానకంగా ఉంటుంది. అరే, ఇంతకాలం మన మధ్యలో ఉన్నాడు ఈయన మామూలుగా మనలాంటి వ్యక్తి అనుకున్నాము, లేకపోతే మహానుభావుడు అనుకున్నాము, లేకపోతే అక్కడక్కడ కాస్త మంచి మాటలు చెప్తా ఉన్నాడు, స్వస్థతలు చేస్తా ఉన్నాడు, ఈయన కూడా ఒక ప్రవక్త, ఒక గొప్ప వ్యక్తి అనుకున్నాం. కానీ ఈయనలాగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరూ లేరు కదా అని చెప్పేసి ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఆ జనమంతా కూడా ఆశ్చర్యపడతా ఉన్నారు ఆ గొప్ప సంఘటన చూసి. ఇట్లా ఆశ్చర్యపడతా ఉన్నప్పుడు 2 దేవదూతలు వాళ్ళకు తెలియకుండా వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఇట్లా ఆశ్చర్యపడతా ఉన్నప్పుడు ఈ 2 దేవదూతలు వాళ్ళందరినీ కూడా, ఇదిగో కొంచెం మా మాట వినండి, ఆయన పోతున్నాడు, తిరిగి రాడు, ఇప్పుడల్లా రాడు, పొయ్యేవాడు పోని, మేం చెప్పే మాట ఇంకొక మాట వినండి. ఏంటి అంటే, ఎలాగైతే ఆయన వెళ్ళాడో, ఎలాగైతే వెళుతున్నది మీరు చూస్తూ ఉన్నారో అదే రీతిగా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన అదే రీతిగా రాబోతూ ఉన్నాడు, వస్తాడు తప్పనిసరిగా. ఆయన పుట్టుకని గురించి దేవదూతలు పరలోకం నుండి వచ్చి చెప్పారు, ఇదిగో మీ కొరకు రక్షకుడు బెత్లెహేములో జన్మించాడు అని. ఆయన పుట్టుకని గురించి దేవదూతలు చెప్తే, ఆయన మరణాన్ని గురించి కూడా మనుషులు కాదు, దేవదూతలే చెప్పారు. ఆయన వెళ్ళిపోయేటువంటి ఆ ఘట్టాన్ని, వెళ్ళిపోతూ ఉంటే మరలా రాబోతూ ఉన్నాడు అనే మాట కూడా దేవదూతలే చెప్పారు. 2 దేవదూతలు నిలబడి చెప్పారు. ఆయన ఏ రీతిగా వెళుతున్నాడో అదే రీతిగా రాబోతూ ఉంది. మామూలు మనుషులు చెప్తే
ఏదో చెప్తున్నారులే అనుకోవచ్చు, కానీ చెప్పింది మనుషులు కాదు, చెప్పింది దేవదూతలు చెప్పారు. ఆయన భూమి మీద పుట్టినప్పుడు కూడా ఒక నక్షత్రం ఆయన పుట్టాడు అనే సందేశాన్ని మాట్లాడకుండానే చెప్పింది. ఇప్పటికీ కూడా ఖగోళ శాస్త్రజ్ఞులు దాని విషయమై ధృవీకరించి చెప్తా ఉన్నారు, ఆయన కోసమే పుట్టింది. ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులైనటువంటి వాళ్ళు వేరే దేశం నుండి యేసుక్రీస్తును బాలుడుగా ఉన్నప్పుడు చూడటానికి వచ్చి చూసి ఆరాధించారు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా, ఈ గొప్ప మాటలన్నీ కూడా యేసుక్రీస్తుని గురించి చెప్తూ ఉన్నాను అంటే, వెళ్ళిన వాడు రాబోతూ ఉన్నాడు. వెళ్ళిన వాడు తిరిగి ఎందుకు రాబోతూ ఉన్నాడనేదే ప్రశ్న. ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళంతా చూశారు, భయపడ్డారు, కొంతమంది ఆశ్చర్యపోయారు. అంతకు మించిన ఆశ్చర్యము, అంతకు మించిన భయం అనేటువంటిది ఆయన తిరిగి అట్లాగే వచ్చేటప్పుడు. ఎట్లాగా? ఇంతకుముందు కన్యమర్య గర్భాన జన్మించినట్లుగా రెండవ రాకడలో అట్లా జన్మించి రాడు, డైరెక్ట్గా ఆకాశం నుండి వస్తాడు. బైబిల్లో రాసింటది, దేవదూతల సమూహంతో ఆయన రాబోతూ ఉన్నాడు అని. ఆయన రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వచ్చినప్పుడు ఏం చేయబోతూ ఉన్నాడు అంటే, మానవ జాతి కోసం ప్రాణం పెట్టిన దేవుడు మానవ జాతి కోసం మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు కాబట్టి మనుషులందరినీ ప్రశ్నించబోతూ ఉన్నాడు. మనుషులందరికీ తీర్పు తీర్చబోతూ ఉన్నాడు ఆ గొప్ప దేవుడు. యేసుక్రీస్తుని ఈ రోజున కులానికి అతీతంగా, మతానికి అతీతంగా చాలా మంది నమ్ముతున్నారు అంటే ఏం ఆశించి నమ్ముతున్నారు అంటే, వాళ్ళు ఆశించేది భూ సంబంధమైంది కాదు, పరసంబంధమైన మేలు వారు గ్రహించారు కాబట్టే, మేము గ్రహించాము కాబట్టే ఈ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాము. ఎందుకంటే ఇవన్నీ కూడా బైబిల్లో ఆయన గురించి రాసినటువంటి గొప్ప విషయాలు కాబట్టి, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన దేవుడు రాబోతూ ఉన్నాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు, ఆయన అసామాన్యమైనటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్మాం కాబట్టి మనందరం కూడా లేచి నిలబడి తిరిగి రాబోతూ ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం. అందరం కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధించడం. రెండవ రాకడలో రాబోతూ ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించడం.